గతంలో నారా లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ పిల్లలకు చిన్న పిల్లలకు ఒక 3-4 తరగతి చదివే చిన్న పిల్లలకు యువగాళ్ళని టీ షర్ట్లు వేసి తీసుకొచ్చారు. అంటే అభిమానంతో తీసుకొచ్చారు. వెంటనే నారా లోకేష్ ఏం చేసినట్టు ఆ టీ షర్ట్ తీసేశాడు. మీరు ఇంత చిన్న పిల్లలకి మీరు రాజకీయాలు అంటగట్టొద్దని చెప్పి వెంటనే ఆ టీ షర్ట్ తీసేసి తర్వాత ఆ చిన్న పిల్లలతో కలిసి కొంత లెక్క పాదయాత్ర చేశాడు అనుకుంటే అది వేరే విషయం. సో అంటే అది ఆ విధంగా ఉండాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాలి, తనను అభిమానిస్తున్న కొంతమంది వ్యక్తులను కంట్రోల్లో ఉంచాలి. తను కంట్రోల్లో ఉంటే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఏంటది రప్ప రప్ప గంగమ్మ జాతరలో మేకపోతు తలను నరికినట్ట, బానే ఉందే నరుకుతారు అని జగన్మోహన్ రెడ్డి డైలాగ్ వేస్తే జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో ఆ జగన్ అన్న రేపు ఎన్నికల్లో రప్ప రప్ప ఒక్కొక్కటి తల నరకమన్నాడు కాబట్టి మేము అదే చేస్తామని చెప్పి అదే ఫ్లెక్సీలు పట్టుకోవడం, భయపెట్టడం, రేపు మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చూస్తామని చెప్పి భయపెట్టడం, గొడ్డళ్ళు తలవారుతో ఆ కేకును కట్ చేయటం, ఇలాగా మేకపోతులను కోడి కత్తులు ఉంటాయి కదా ఆ కత్తులతో కేకులు కట్ చేయటం. అంటే ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు? నేను అదే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నేను ఎందా చెప్పింది నారా లోకేష్ ఉదాహరణ. అందుకే అంత చిన్న పిల్లలకు రాజకీయాలు వద్దు. స్కూళ్ళు పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎక్కడ రాజకీయాలు మాట్లాడరు చూడండి. ఎందుకంటే అక్కడ పిల్లల మీద ఎఫెక్ట్ వద్దు, వాళ్ళకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అది చెప్పేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు,